నిన్న పీర్ల పండుగ సందర్భంలో ఊర్లో పిల్లలతో అనవసరమైన గొడవ పెట్టి తెలుగుదేశం పార్టీ వారు నిజంగా ప్రభుత్వం ఉంది కదా అని ఎక్కడికంటే ఇక్కడ వాళ్ళ విచ్చలవిడితనాన్ని నిదర్శనంగానే ఎవరిని కూడా ప్రశాంతంగా ఉండిపోకుండా పిల్ల గొడవని దాన్ని దృష్టిలో పెట్టుకొని పాతవన్నీ మనసులో పెట్టుకొని పొద్దున్నే తెల్లవారుజామునే 20-30 మందిని తీసుకొని గొడవలు గొడ్డెన్లు రాళ్ళు తీసుకొని మూకమ్మడిగా ఇళ్ళకి దూరి కొడతాంటే అరే నీకు మనం ఏ ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఏమున్నామని అర్థమే కావడం లేదు ఈ పరిస్థితుల్లో. ఇంకా ఎన్నాలని ఈ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతారో మాకైతే ఇది కూడా కావడం లేదు. ఈరోజు అనవసరంగా తండ్రి భాస్కర్ రెడ్డి ఆయన వాళ్ళ అన్న కొడుకు మనోడు నాగవర్ధన్ రెడ్డి ఇద్దరు కూడా అకారణంగా ఇది జరిగే గొడ్డెలతో కొట్టడం, తల మీద ఇది చేయడం, రాళ్లతో కొడితే ఎముకలు ఎరగడం ఇవన్నీ జరిగినాయి. నిజంగా ఇది మంచి పద్ధతి కాదు. ఎల్లకాలం కూడా ఈ ప్రభుత్వాలు ఇట్టే కొనసాగవని తెలియజేసుకుంటాం. నా పేరు రామాంజన్ రెడ్డి. ఏంది నిన్న పిల్ల పండగ ఏటికి పోయినాయి సాములు. ఏటికి పోయింటే వాళ్ళు మల్లికార్జున రెడ్డి వాళ్ళు వచ్చి మా వాడిని పక్కకు దుబ్బినారు. దుబ్బినప్పట్లో ఇంకా మాకు ఎందుకు వచ్చింది, ఎందుకు మమ్మల్ని ఉద్దేశంగా నూకుతామని చెప్పి మావాడంటే మళ్ళా ఇంటికి మావాడు ఆంజనేయ గుడి టెంపుల్ దగ్గరికి వచ్చినప్పుడు వాడు వచ్చి శేఖర్ అనేవాడు 3 మాటలు ఫోన్ చేశాడులే, నిన్ను చూడతాం, చంపుతాం, అది ఇది చేస్తామని చెప్తే ఎందుకు చేస్తారా మీరు, మీరేమైనా పలిగాలం, మేమేం పలిగాలం కదా, అది ఇది అని చెప్పి మావాడు అన్నాడు వాళ్ళతో. అంటే లేదు రేపు బతనికాలం నేను కొడతామని చెప్పి వాళ్ళు ఉద్దేశంగా మాట్లాడినారు. దాడి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరే వాళ్ళు ఉద్దేశంగా వచ్చినారు. వాళ్ళు 10-15 మంది వచ్చి దాడి చేసినారు. వాళ్ళ కుటుంబ సభ్యులు పక్కన వాళ్ళు తొలకచ్చుకొని వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా కొట్టారు. నాగవర్ధన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వాళ్ళ చిన్న కొడుకు.